నాతో పాటు నా భర్త నా బిడ్డ వస్తారు అని ఆశపడ్డాను. వారు రాలేదు. ఆఖరి పోరాటంలో నా బిడ్డ నా చేతిలో ఆయుధంలా మారుతుందని ఆశపడ్డాను. ఆ ఆయుధం చేజారిపోయింది. ఇప్పుడు నాది ఒంటరి పోరాటం. అయినా సరే నేను వెనుకకు తగ్గను. దుష్టశక్తి వశీకరణను, తన జాతిని, తన ఆశయాలను, తన అనుచరులను సమూలంగా అంతం చేయగల శక్తిని నాకు ప్రసాదించు. వశీకర నా మీద విరుచుకుపడ్డానికి భూత ప్రేతాత్మల సైన్యాన్ని దించుతుంది. ఊరిని అల్లకల్లోలం చేయడానికి ప్రయత్నం చేస్తుంది. తన ప్రయత్నంను నేను అడ్డుకుని ఊరిని, నా బిడ్డను కాపాడుకోగల బలాన్ని నాకు అందించు. నీ అవతారాలలో ఒక అవతారాన్నై దానిని అంతం చేస్తాను. అమ్మా, అక్షయ, అమ్మా, రానన్నావు కదా, ఎందుకొచ్చావు? నీ కళ్ళల్లోకి చూస్తూ నీతో రానని చెప్పడానికి నేనెంత నరకం అనుభవించానో నాకు తెలుసమ్మా. అందరి ముందు అలా చెప్పినందుకు నన్ను శిక్షించమ్మా, నన్ను శిక్షించు. ఆగమ్మా, ఏంటి పిచ్చి పని? అందరి ముందు నా తల్లిని నేను అవమానించాను. అందుకు నాకు ఈ శిక్ష కూడా సరిపోదమ్మా. నాతో ఎందుకు రావు అని నేను నిన్నక్కడ నిలదీయలేదు. ఎందుకంటే నాతో రానని అంత ఖచ్చితంగా చెప్పడం వెనుక ఏదో ఒక కారణం ఉంటుందని నాకు తెలుసమ్మా. నువ్వు ఊహించింది కరెక్టేనమ్మా. పెద్ద కారణమే ఉంది. అదేంటంటే, చూడమ్మా, మీ అమ్మ ఓవర్ కాన్ఫిడెన్స్కి వ్యతిరేకంగా ఏదైనా జరగరంది జరిగిందే అనుకో, ఇంతమంది ముండి కూడా నిన్ను కాపాడుకోలేని వాళ్ళమవుతాం. నా త్యాగంతోనైనా అమ్మ ఊరికిచ్చిన మాటను నిలబెట్టుకున్నది అవుతుంది కదా నాన్న. కొందరి త్యాగ ఫలమే కదా మరికొందరికి స్వతంత్రం. మీ అమ్మ చెప్పిన మాటలు నీకు నరనరానా ఎక్కేసినట్టున్నాయి. అయితే ఇప్పుడు నేను ఓ మాట చెప్తాను, విను. నా మాట విననప్పుడు మీ అమ్మ ఈ ఇంట్లో ఉండకూడదని నేను ఆజ్ఞాపించాను. అది మొండిది, ఖచ్చితంగా బయటికి పోతుంది. ఆ సమయంలో నిన్ను కూడా రమ్మంటుంది. అప్పుడు నువ్వు వెళ్ళకూడదు. వెళ్ళావంటే ఈ నానమ్మ చనిపోయినంత ఒట్టు. నా మాటని వినలేదంటే తర్వాత నా శవాన్ని చూస్తావు. నా శవం దాటుకుని మీ అమ్మతో వెళ్తాను అంటే వెళ్ళు. నీ ఇష్టం, నీ ఇష్టం, నీ ఇష్టం.